గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సో అలాగా అంటే ఫస్ట్ మీకు అసలు ఒక క్లారిటీ, ఒక బుర్ర ఉండాలి, అంతేనా? మీ బుర్ర ఉంటేనే ఆ బుర్ర, అంటే లేకపోతే ఒక లేకపోతే అవసరం లేదన్నాను. మీరు ఉట్టి ఫాస్ట్ సాంగ్ కావాలని చేస్తుంది, మీరు ఎలాబరేట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎంత మటీరియల్ ఇస్తే అది అంత తీసుకుంటుంది. ఫాస్ట్ సాంగ్ అంటే దాని ఇష్టం స్టైల్లో ఫాస్ట్ చేస్తుంది, స్లో అంటే అదే. అప్పుడు మీరు సాంగ్ డిస్క్రిప్షన్ మీరేమిస్తారు అన్నది పాయింట్. అక్కడ ఆ డిస్క్రిప్షన్ ఇవ్వడమే ఈధర్ నాకు తెలియదు, నాకు స్పష్టత లేదనే ఫీలింగ్ రావాలి, లేదంటే నాకు తెలుసు నాకు ఇదే కావాలని ఆ కీవర్డ్స్ పేరు, దాని జానర్స్ తెలియాలి. కాబట్టి మీకు అంతటా అప్పుడు అది వీళ్ళ ఎక్స్పర్టీస్ అవ్వాలి. మ్యూజిక్ డైరెక్టర్స్ దే నో లాంగర్ మ్యూజిక్ డైరెక్టర్స్, దే ఆర్ కమ్యూనికేటర్స్ టు అనదర్ మ్యూజిక్ డైరెక్టర్ కాల్డ్ ఏఐ. అంతే. సో మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అప్పుడు ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళ టేస్ట్. అప్పుడు పర్టికులర్ మ్యూజిక్ డైరెక్టర్ కూర్చొని ఆయన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడ్యూసర్కి ఎలా కావాలి, దానికి ఇది బాగుంటుంది, ఇలాంటి కైండ్ ఆఫ్ ఎ స్టైల్, అప్పుడు ఏ జనరేటర్ చేసి ఇచ్చేస్తాడు. ఇలా చేసినందుకు తను డబ్బు తీసుకుంటాడు. సో సరే, ఇదంతా మనకి మనుషుల్ని రీప్లేస్ చేసేస్తుంది, టెక్నాలజీ ముందుకు వచ్చేస్తుంది అంతా. వాట్ ఈస్ ద వన్ థింగ్ దట్ మ్యాన్ విల్ హ్యావ్ యూనిక్లీ టు హిమ్, హ్యూమన్ బీయింగ్స్ విల్ హ్యావ్? నథింగ్. ఎందుకంటే మీరు ఆలోచించే దానికి వేల రెట్ల ఆలోచించి అంత స్పీడ్లో పెడుతున్నప్పుడు ఇంకా మనిషికి వాల్యూ ఎందుకు ఉంటుంది? యూనిక్నెస్ ఏముంటుంది ఇంకా? అప్పుడు ఏమవుతుందంటే మీరు ఇప్పుడు జనరల్ పబ్లిక్ దేనిని ఎక్కువ నమ్ముతారు. మీరు ఫలానా ఓటు చేసే వరకు వెయిట్ చేస్తారా, మీకు టైం ఉన్నప్పుడు మీ మ్యూజిక్ మీరు చేసుకుంటారా అనేది పాయింట్. అక్కడ మీ చేతిలోకి వచ్చేసినప్పుడు అది జరుగుతుంది. అవును. ఇది ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో వాడుతున్నారా ఆర్జీవి గారు? ఐఎమ్ షూర్ వాళ్ళు చెప్తా ఉండకపోవచ్చు. అంటే అట్లీస్ట్ ఒక ఫస్ట్ కట్ వరకు తీసుకోవడానికి శాంపుల్ ట్యూన్. కానీ ఎలా తెలుస్తుందన్న, ఇప్పుడు మీకు ఫైనల్ ట్రాక్ ప్లేన్ చేస్తారు మ్యూజిక్ డైరెక్టర్, అది తను చేసాడో ఏ నుంచి వచ్చిందని మీకు ఎట్లా తెలుస్తుంది? మీరు మాక్సిమం మీకు నచ్చిందా లేదా చెప్తారు, అంతే. ఇప్పుడు మీకు అన్నీ చెప్పకుండా నేను ఆ పాటలు వినిపించుంటే మీరు ఏమని, మీకు నచ్చకపోవచ్చు, కానీ ఎవరో చేశారు బాగుంది బాగాలేదంటారు, అంతే. అంతేగాని మీకు ఇదేంటో వేరే ఇప్పుడు వినని విధంగా ఉందా అనుకోవట్లేదు కదా. అవును, అది నేను చెప్పేది. సో అయితే మీరు మొత్తం ఏఐతో రీప్లేస్ చేస్తారా మీ టీమ్? 100%. ఎందుకంటే ద టూ థింగ్స్, వన్ ఈజ్ కాస్ట్ అండ్ వన్ ఈజ్ టైం. అండ్ ఐ బిలీవ్ ఇన్ మై టేస్ట్. ఇప్పుడు నేను రియల్ మనిషి మ్యూజిక్ డైరెక్టర్తో మనిషి మ్యూజిక్ డైరెక్టర్ అంట చేయించుకున్న ఫైనల్గా నా టేస్టే కదా నాకు కావాల్సింది, అంతే కదా. సో మీ టేస్ట్ ఇక్కడ డైరెక్ట్గా ఇంకా ఫాస్ట్గా డబ్బులు లేకుండా అన్నీ వచ్చేస్తాయి ఫాస్ట్గా, అంతేనా? కానీ మీరు మరి పాడడం మానేస్తారా ఆర్జీవి గారు? కొంచెం బాధగా ఉంది. కాదు, నేను నా పాటను కూడా పెట్టి నేను పాడే పాటలు నాకు చేయించుకుంటాను. ఆ వాయిస్లో చేసిమ్మని మీరు ఫీడ్ చేసి తెచ్చుకుంటారు, అంతేనా? సో అయితే మీరు సినిమా ఇప్పుడు అంటే ఆ సర్వం మీరే అయితే రాబోయే మీ సినిమాల్లో? నాట్ నెసరీ, బట్ ఓకే. కానీ ఎలాగో అదే కదా, ఇప్పుడు చేసినా అదే కదా, నా టేస్టే కదా వచ్చేది. అవును, అంతే కదా, అంతేగా. ఇప్పుడు ఏ లేకున్నా కూడా నేను పాడాను కదా, ఏ ఉన్నా నేను పాడాలంటే పాడుతాను, అంతే. సో ఇప్పుడు ఈచ్ ఏదైతే ఫైన్ ఆర్ట్స్ ఉన్నాయో, ఇప్పుడు పెయింటింగ్స్ ఉన్నాయనుకోండి, టోటల్గా రెంబ్రాంట్, మన వాన్ గాగ్ ఇలాంటి పెయింటర్స్ వాళ్ళు ఒక్కొక్క $20-30 million ఉంటుంది. ఆ లిమిటెడ్ పెయింటింగ్ చేశారు. ఇప్పుడు మీరు వీటిలోకి వెళ్ళి యాప్స్లోకి వాన్ గాగ్ పెయింటింగ్ థీమ్ ఆఫ్ వాటర్ అని పెట్టారు అనుకోండి, వాటర్ మీద ఎప్పుడు ఆయన ఇలా అది వేసేస్తుంది పెయింటింగ్. యూ కాంట్ డిఫరెన్షియేట్ ద స్టైల్ డిఫరెన్స్. ఎందుకంటే ఇట్ స్టడీస్ మన హ్యాండ్ రైటింగ్ స్టడీ చేసినట్టు ఇట్ స్టడీస్ ద పెయింటర్ స్టైల్, అంతే. అప్పుడు ఇంక వాల్యూ ఉంటుంది దేనికి. ఇప్పుడు దీంతో ఏమవుతుందంటే ఇప్పటికి మనకి ఒక 100 పాటలు వస్తూ ఉంటే 1000 పాటలు వచ్చేస్తాయి. ఎందుకంటే ప్రతి ఒక్కడు చేసి ఆడేదో ఒక వీడియో పెట్టి యూట్యూబ్లో పెడతా ఉంటాడు, అంతే. కాబట్టి ఇప్పుడు ఆ 1000 పాటలు వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుంది, నా బర్త్డేకి పాట చేయించుకుంటాం, మై నేమ్ ఈజ్ రాము ప్లీజ్ రైట్ ఏ హ్యాపీ బర్త్డే సాంగ్ అంటే అది రాస్తుంది, రాసేసి మ్యూజిక్ కొట్టి చేస్తుంది. అది కూర్చున్న వర్షన్స్లో నేను ఏదో ఒకటి తీసుకొని పట్టిలో ప్లే చేస్తాను. మ్యారేజ్ సాంగ్స్, అంతే. మ్యారేజ్ సాంగ్స్ అన్నీ మీ గర్ల్ ఫ్రెండ్కి నేను ఐ లవ్ యూ చెప్పడానికి ఎలా చెప్పాలి అంటే అది లిరిక్స్ ఇచ్చేస్తాను. సో ఐ మీన్ ఇట్స్ రియలీ యాక్చువల్లీ మైండ్ బాగ్లింగ్ ఆనెస్ట్లీ. కానీ ఇందులో మరి చివరగా
నిలబడేది ఏమిటి అంటే వాట్ వుడ్ యు సే అంటే బిట్వీన్ దిస్ ఈ AI Taste is the only thing which is consistent, which cannot be replaced because AI is generalizing. Of course, మీ టేస్ట్ కొన్నాళ్ళుగా తెలిసి ఎప్పుడు ఎలాంటి పాటలు పాడుతున్నాడు కాబట్టి ఈ టేస్ట్ ఇది మాట దాన్ని కూడా పట్టే 100%. దొంగ మొహంది AI అంతేనా? యా, అంతే కదా. ఎందుకంటే మన సీక్రెట్స్ అన్ని అవతల వాళ్ళకి తెలిసిపోకపోతేనే అమరావతి అది అప్పుడే అంటారు దొంగ మోహంది అన్ని అక్కడే వస్తాయి ఇలాంటి వర్డ్స్. అంతే. యా, సో మరి అయితే ఇప్పుడు మ్యూజిక్ ఇండస్ట్రీ యూట్యూబ్ దాంట్లో రికమెండ్ మీరు ఒకటి కొడితే దానికి సంబంధించిన వస్తాయంటే హో నీ టేస్ట్ ఇది మాట నాకు తెలుసులే అని అది ఇస్తుంది కదా. సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ హియర్. అంతే. బట్ ఆర్జీవి గారు సీరియస్లీ మరి మ్యూజిక్ అండ్ ఆర్ట్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఏం జరగబోతోంది ఆఫ్టర్ దిస్ టేక్స్ ఓవర్ ఫుల్ టైం? ఫుల్ టైమ్ టేక్ ఓవర్ మ్యూజిక్ ఇండస్ట్రీ యాజ్ వీ నో ఇస్ గాన్. ఇండస్ట్రీ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎవడైతే జనరేట్ చేశాడో గవుక్కులు రేపు పొద్దున్న దానికి వ్యూస్ వచ్చింది అనుకోండి, దాని రెవెన్యూ మోడల్ కూడా ఏడు చేసుకుంటాడు. అప్పుడు రెవెన్యూ మోడల్ వచ్చేసినప్పుడు మ్యూజిక్ కంపెనీస్ ఏం చేస్తాయి? అంతే కదా. యా, ఇప్పుడు అంటే మీరు రైట్స్ కొని దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి అది ఇది చేసి అది చేస్తారు వాళ్ళు. అవును. అది అది ఆ ప్రాసెస్ మిడిల్ మెన్ అందరూ పోతారు. దర్ ఇస్ అ డైరెక్ట్ కనెక్షన్ బిట్వీన్ ద గై హూ క్రియేటెడ్ ఇట్ అండ్ ద గై హూస్ లిస్నింగ్. అవన్నీ కూడా పోతాయి కదా. ఇదే ఇచ్చేస్తుంది అంతే. అంతేనా? హాన్స్ జిమ్మర్స్ ఆఫ్ ద వరల్డ్. ఎవ్రీబడి నేమ్స్ అవుతాయి. ఇప్పుడు నేమ్స్ అనే వాళ్ళు చేసిన వర్క్ మీద బ్రాండ్స్. డోంట్ ఫర్గెట్ దట్ దిస్ ఈస్ ఫర్ ద ఫ్యూచర్. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ ఇంపాసిబుల్ లాంటి థీమ్ కావాలనుకోండి, దాన్ని మీరు కీవర్డ్స్ యాక్షన్ ఒక హుక్ లైన్ హుక్ మెలడీ టెంపో ఇది అది అని పెట్టామనుకోండి, మీకు అర్థమైంది మిషన్ ఇంపాసిబుల్ దాంట్లో ఏముంది అని మీకు మ్యూజికల్గా అర్థమైంది. మీరు అది పెడితే ఒక 100 వర్షం చేస్తుంది మీ మామని కొడతాను. ఇంకా మీ ఓపిక అది దేన్ని సెలెక్ట్ చేసుకుంటారే పిచ్చికిపోతుంది. రైట్. యా. సో ఇప్పుడు నేను మాట్లాడిన మ్యూజిక్ డైరెక్టర్స్లో వాళ్ళ కామన్ ఇదేంటంటే, ఇప్పుడు నితిన్ రాయ్కోర్ అని ఒక లిరిక్ రైటర్ ఉన్నాడు. ఆడికి ఫోన్ చేసి చెప్పాను నేను కొంచెం, అరే నేను ఇది యూజ్ చేశాను సార్ అంత ఫాల్తూ మ్యూజిక్ వేస్తాను అన్నాడు. నేను ఒక లిరిక్ పెడితే ఏదో వచ్చింది ట్యూన్. ఆడు ఎందుకు అంటున్నాడు? అది వాడికి ఆల్రెడీ ఒక ట్యూన్ ఉంది మైండ్లో, అది వేరే ట్యూన్ ఇచ్చినప్పుడు ఈ సడన్గా ఇదేంటి చెత్త ట్యూన్. ఆడు మామూలు మ్యూజిక్ డైరెక్టర్ కూడా గురించి కూడా అలాగే అంటాడు. ఎందుకంటే ఎప్పుడు లిరిక్ రాసినప్పుడు ఆడు ఒక ట్యూన్ తెస్తాడు. ఆడు ఈ థింగ్స్ దట్ ఈస్ ద బెస్ట్ ట్యూన్. మేబీ బెస్ట్ ట్యూన్ అని మీకు రిలీజ్ అయ్యాకనే కదా తెలిసేది. బెస్ట్ ట్యూన్ అంటే మీకు నచ్చిందా, అవును, జనానికి నచ్చిందా అప్పుడు ఆల్రెడీ వెళ్ళిపోయింది అది బయటికి. ప్రాసెస్లో ఉన్నప్పుడు డెసిషన్ తీసుకోవడానికి మీ టేస్ట్ ఒకటే కదా అక్కడ ఇంపార్టెంట్. టేస్టే కదా. యా. సో ఇప్పుడు ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ కోపంతో మాట్లాడుతున్నాడు, అది ఏంటంటే చెత్త టెక్నాలజీ అంతా మ్యూజిక్ అంటే ఒక వేళకాలం అయిపోయిందా అని అంటున్నాడు. ఎందుకంటే ఈజ్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్ దట్ హీ క్యాన్ బి రీప్లేస్డ్. ఈజ్ నాట్ రిలవెంట్ ఎనీమోర్. అదే కొత్త ప్రొఫెషన్స్ వెతుక్కోవాలంటారు సార్ అందరూ. 100%. ఈ కాదు అన్నిటికన్నా ఎక్కువ ఇప్పుడు ఎవరెవరైతే కొత్తగా స్టార్ట్ అవుతాయి ఇంకా పేరు రావట్లేదు చూడండి, పేరు కోసం దే ట్రైయింగ్ టు డూ దేర్ బెస్ట్ టు వర్క్ హార్డ్. వాళ్ళు వెంటనే జంప్ అయిపోవడం బెటర్. అందరూ అంతకన్నా ఫులిష్నెస్ ఉండదు. మ్యూజిక్ ఇండస్ట్రీలో కెరియర్ ఎత్తుకోవడం కన్నా ఓన్లీ థింగ్ విచ్ విల్ సర్వైవ్ ఇస్ టేస్ట్. కనోషర్ ఇతనికి జ్యోతిష్యం లాగా ఆడియన్స్కి ఈ సాంగ్ నచ్చుతుందని నాకు తెలుసు నమ్మకం కలిగించడం ఒకడే సర్వ్ అవుతాడు. కానీ I know it sounds harsh, but it's a true reality. నో